సో ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే ఈక్విలిబ్రియం ఆర్ బ్యాలెన్స్. ఈ ఈక్విలిబ్రియం బ్యాలెన్స్ అనేది ఫిజిక్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆల్మోస్ట్ ఇన్ ఆల్ చాప్టర్స్ మనకు కంపల్సరీ యూజ్ అవుతుంది. అలాంటప్పుడు అసలు అది ఎలాగా మనం యూజ్ అవుతుందో నొటేషన్స్లో రాస్తే మీనింగ్ ఏంటో మనకు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇలాంటి ఒక సింబల్ని చూసారా, సిగ్మా అని రాయటాన్ని. ఈ సిగ్మా అనే సింబల్ ఉండి దాని తర్వాత ఏమి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ సిగ్మా ఎఫ్ అని చెప్పాను అనుకోండి, సిగ్మా ఎఫ్, లేదా ఇంకొకటి సమ్ అదర్ థింగ్ సిగ్మా పి అని. దీస్ ఆర్ నాట్ సింపుల్ ఆల్ఫాబెట్స్. ఓకే, ఎఫ్ అంటే ఫోర్స్, పి అంటే మొమెంటం. Like if I write another one, sigma tau, this is another one, sigma v or another sigma I. సో ఇలా ఎన్ని రాస్తూ పోయినా కూడా ఇవి డిఫరెంట్ చాప్టర్స్లో వచ్చే కాన్సెప్ట్స్. సిగ్మా ఎఫ్ ఈక్వల్ 0, కామా సిగ్మా పి ఈక్వల్ 0, కామా సిగ్మా టౌ ఈక్వల్ 0, ఆర్ సిగ్మా వి ఈక్వల్ 0, సిగ్మా ఐ ఈక్వల్స్ 0. అంటే ఇవన్నీ కూడా ఈ అన్ని సిచ్యువేషన్స్లో కూడా ఏదైతే మనం ఇక్కడ రాసామో సబ్ హెడింగ్ ఆర్ హెడింగ్ ఈక్విలిబ్రియం ఆర్ బ్యాలెన్స్ అని, సేమ్ మీనింగ్ని అప్లికబుల్ అవుతుంది. అయితే ఇక్కడ సిగ్మా ఎఫ్ ఈక్వల్స్ 0 రాసినప్పుడు ఏంటి, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఇవన్నిటి కూడా ఈ క్వాంటిటీస్ ఎఫ్, పి, టౌ, వి, ఐ, ఈ ఫిజికల్ క్వాంటిటీస్ స్కేలార్సా వెక్టార్స్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అందులో రెండు ఉన్నాయి, స్కేలార్స్ ఉన్నాయి, వెక్టార్స్ ఉన్నాయి. సో ఈ సిగ్మా అనే వాల్యూ రాసి 0 చేసేటప్పుడు అది స్కేలారా వెక్టారా అని సంబంధం లేదు. స్కేలార్ వెక్టార్ అని సంబంధం లేకుండా ఓకే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ అంటున్నాం. వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ యాజ్ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ అని రాసిన తర్వాత అది ఏ క్వాంటిటీ రాస్తే దట్ ఈక్వల్స్ టు 0 అని రాస్తున్నాం. ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ దెమ్ ఈజ్ ఈక్వల్స్ 0 అంటే, సో ఆల్జిబ్రిక్ సమ్ రాసినప్పుడు వీ హ్యావ్ టు యూజ్ ద సైన్స్. అంటే ఏంటి, ప్లస్ ఆర్ మైనస్ యూజ్ చేసి వాటిని రాస్తాం. ఇక్కడ చూస్తే సపోజ్ మీరు ఫోర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అది ప్లస్ ఫోర్స్ మైనస్ ఫోర్స్ అని ఎందుకు రాస్తున్నామని చూస్తే, ఇక్కడ నేను ఒక మాస్ మీద ఇలా ఒక ఫోర్స్ అప్లై చేస్తున్నాను, ఇలా ఒక ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఈ ఫోర్స్ అటు సైడ్ వెళ్తుంది, ఆ ఫోర్స్ ఇటు సైడ్ వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ 5 న్యూటన్, ఇక్కడ 5 న్యూటన్ అప్లై చేస్తే సింపుల్గా 5 ఎంత అయింది అనుకొని యాడ్ చేస్తే 10 అవుతుంది. కానీ ఆ కాన్సెప్ట్ రాంగ్. ఇక్కడ దానికి ఏం చెప్పాలి, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్స్ 0 అనాలి. సిగ్మా ఎఫ్ ఈక్వల్స్ 0 అనాలి. సిగ్మా ఎఫ్ ఈక్వల్స్ 0 అవ్వాలి. అంటే ఏంటి, రైట్ సైడ్ వెళ్తున్న ఫోర్స్కి ప్లస్ ఇస్తున్నాను, లెఫ్ట్ సైడ్ వెళ్తున్న ఫోర్స్కి మైనస్ ఇస్తున్నాను. ఈ రెండింటిని టోటల్ చేసినప్పుడు అప్పుడు నాకు 0 అవుతుంది. సో అలాగా ఇక్కడ ఉన్న ఏ ఫిజికల్ క్వాంటిటీ గురించి మనం మాట్లాడుతున్నా కూడా వాటికి మనం సైన్స్ అప్లై చేస్తాం. అంటే ప్లస్ ఆర్ మైనస్ అనే వాటిని అప్లై చేసి ఆ తర్వాత వాటిని ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ దట్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్స్ 0. అలాంటి కండిషన్లో మనం చెప్తున్నాం ఈక్విలిబ్రియం లేదా బ్యాలెన్స్ అని. ఇక్కడ చూడండి, వెక్టార్ క్వాంటిటీస్ ఏమున్నాయి, ఫోర్స్ ఇస్ ఎ వెక్టార్, మొమెంటమ్ ఇస్ ఎ వెక్టార్, టార్క్ టౌ ఇస్ ఆల్సో వెక్టార్, అండ్ వోల్టేజ్ సిగ్మా వి ఈక్వల్స్ 0, దిస్ ఈజ్ ఆల్సో వెక్టార్, అండ్ let us see I, it's a current, it is a scalar quantity. So it has, we are taking plus or minus for the current also, but it is not a vector quantity. So we have to keep that in mind. ఇక్కడ ఈ ఫోర్స్ని సిగ్మా ఎఫ్ ఈక్వల్ 0 రాశాను. మరి ఇప్పుడు ఇది సరిపోతుందా అంటే
ఇంకా ఎక్కువ క్లారిటీ కోసం నేను ఏం రాయొచ్చు, సిగ్మా ఎఫ్ ఆఫ్ హెచ్. అంటే ఈ ఫోర్స్ అంతా హారిజాంటల్గా ఉంది కదా, అలాగే. ఒకవేళ ఏదైనా ఒక బాడీ వర్టికల్ కేస్ నేను ఆలోచిస్తున్నాను, అప్పుడు ఆ వర్టికల్ కేసులో నేనేం రాయాల్సి వస్తుంది, సిగ్మా ఎఫ్వి ఈక్వల్స్ 0 రాస్తాను. ఇప్పుడు సిగ్మా ఎఫ్వి ఏంటి, వర్టికల్ డైరెక్షన్లో ఉండే ఫోర్స్, నెట్ ఫోర్స్. సో అగైన్ ఇక్కడ ఎట్లాగైతే రైట్ సైడ్కి ప్లస్, లెఫ్ట్ సైడ్కి మైనస్ తీసుకున్నాను, సో అప్ సైడ్ వెళ్తున్న ఫోర్స్ని ప్లస్ అని, డౌన్ సైడ్ వెళ్తున్న ఫోర్స్ని మైనస్ అని నేను తీసుకుంటాను. ఇఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆల్సో దే ఆర్ ఈక్వల్, ఓకే. సో డైరెక్షన్ ఆపోజిట్ ఉండి మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ ఉంటే ఏమవుతుంది, అప్పుడు సిగ్మా ఎఫ్ ఈక్వల్స్ 0 అవుతుంది. సో ఇలాంటి కేసెస్ ఎక్కడ వచ్చినా కూడా 90% ఆఫ్ దాట్ ఈక్వేషన్స్ సింప్లీ ఇలా. సో మనం ఫిజిక్స్లో ఉండే ప్రిన్సిపల్స్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇలాంటి ఈక్విలిబ్రియం కండిషన్స్ ఉన్నాయి, ఆ లాస్ ఉన్నాయంటేనే మిగిలిన ప్రాబ్లమ్స్ని వేటినైనా మనం సాల్వ్ చేయగలుగుతాం, లేకపోతే నాట్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటిది దేనికి మనం చూడొచ్చు అంటే, నేను ఒక చైర్ మీద కూర్చున్నాను, నేను ఒక 70 kg ఉన్నాను, రియాక్షన్ ఎంత ఉంది అంటే సిగ్మా ఎఫ్ ఈక్వల్స్ టు 0 అనే కండిషన్ తీసుకుంటేనే నేను క్యాలిక్యులేట్ చేయగలుగుతాను సపోర్ట్ ఎంత ఉంది అని, రైట్. సో అలాగే ఇక్కడ కరెంట్ దగ్గర వచ్చామనుకోండి, ఒక జంక్షన్ దగ్గర ఇలా ఒక 5 వైర్స్ నేను కనెక్ట్ చేశాను. ఇక్కడ సిగ్మా ఐ ఈక్వల్స్ 0 అని రాస్తాను, అప్పుడు నాకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అన్నోన్ కరెంట్ తెలుస్తుంది, సిగ్మా ఐ ఈక్వల్స్ 0. what do you mean by that sigma I equals 0? ఇన్పుట్ కరెంట్ ఈక్వల్స్ టు అవుట్పుట్ కరెంట్. అక్కడ ఎన్ని ఇన్ అవుతున్నాయి, ఎన్ని అవుట్ అవుతున్నాయో చూసుకోవాలి. ఆ జంక్షన్ దగ్గర ఇన్పుట్ ఉండే వాటికి ప్లస్ అనుకుంటాను, అవుట్పుట్ అనే వాటికి మైనస్ అనుకుంటాను. సో అలా అనుకొని వాటిని సమ్ చేసేసే అక్కడ 0 వచ్చేస్తుంది. అలా చేయగలిగితే, అలా రాయగలిగితే దానికి నేను సిగ్మా అని రాస్తున్నాను. సో ఈ సిగ్మా అని ఏదైతే మీనింగ్తో మనం రాస్తున్నామో ప్రతి చోట కూడా దాన్ని ఆ పాయింట్ దగ్గర లేదా ఆ కండిషన్స్లో దాన్ని బ్యాలెన్స్ చేసేస్తున్నాం. ఆర్ వీఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ఇన్ ఈక్విలిబ్రియం. సో ఫోర్స్ ఈక్విలిబ్రియం ఉందనుకోండి, దాన్ని మెకానికల్ ఈక్విలిబ్రియం అంటున్నాం. టార్క్ 0 ఉందనుకోండి, సిగ్మా టౌ ఈక్వల్ 0 ఉందనుకోండి, అది రొటేషనల్ ఈక్విలిబ్రియం అంటున్నాం. లైక్ ఇన్ మెనీ అదర్ కండిషన్స్, వీటితో హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు, వీ కెన్ సాల్వ్. బట్ ఈ కండిషన్ అర్థమై ఉండాలి. సిగ్మా మీనింగ్ ఎందుకు తీసుకుంటున్నాం, సిగ్మా రాసినప్పుడు ఇంకేంటుంది. దీనికి వేరే ఎక్స్టెన్షన్లో కూడా రాయవచ్చు, అంటే వేరే సమ్ ఆఫ్ రాసినప్పుడు ఇంకా ఎక్కువ మీనింగ్తో, ఇఫ్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ఈ రొటేషనల్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఈ టౌ ఈక్వల్స్ 0 రాసేటప్పుడు వాటిని క్రియేట్ చేయడానికి కూడా ఇంకొక మెథడ్ ఉంది, దాన్ని ఇన్ డీటెయిల్గా అది మాట్లాడినప్పుడు మనం చూద్దాం. బట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ విత్ దిస్. సిగ్మా రాసినప్పుడు ఏంటి మీనింగ్, ఆల్జిబ్రిక్ సమ్ అంటే ఏంటి, అలాంగ్ విత్ ద సైన్స్ ప్లస్ ఆర్ మైనస్ యూజ్ చేసి ఒక ఫిజికల్ క్వాంటిటీని రాస్తే దాన్ని మనం ఆల్జిబ్రిక్ సమ్ అంటున్నాం. సో అలాంటి కాన్సెప్ట్ ఫిజిక్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. వీటితోనే ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేయవచ్చు. సో థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.